ఆనలు దంచి కొట్టాలని ఊర్లల్లా కప్పలకు పెండిళ్ళు బోనాలు తీసుడు దండిగా చేస్తారు. ఓ దిక్కు కప్పతల్లి, ఇంకో దిక్కు బోనాలు. బొడ్రై పండుగలు అబ్బో చాలా చూస్తాం ఆనల కోసం. ఊరికొక్క ఆచారం, గల్లికొక్క ఆనవాయితీ. కానీ గిల్లు ఏం చేసిరో చూస్తే మీరు పరషాన్ అవుతారులా. ఇంతకల్లి వేసింది ఎంత చూద్దాం పాండ్రి. గద్వాల జిల్లా బీచుపల్లిలా అస్సలు ఊహించని వింత ముచ్చట్ల అయిందుల్లా. కృష్ణమ్మ ఒడ్డుకు కొట్టుకొచ్చిన ఒక పెద్ద మొసల్ని చూసి జనాలు గుండెలు గుబేలుమన్నాయి. నీళ్లలున్న మొసల్ని చూస్తే భయం పుడుతుంది, కానీ ఒడ్డుకొచ్చిన మొసల్ని చూస్తే ఎందుకు భయం అనుకుంటాన్రా. కానీ వీళ్ళు భయపడలే, ఏకంగా దానికి పూజలే చేసిండ్రు. పాములకు ఆవులకు పూజలు చేసుడు చూసినాం గాని మొసలికి పూజలు చేసుడేంది అనుకుంటాన్రా. అయితే ఈ మొసల్ని ఆనదేవుని వాహనం అని నమ్మి దానికి పసుపు కుంకుమలు పెట్టి దండాలు పెట్టిండ్రు మనోళ్ళు. మంత్రాలు చదువుకుంటా పూజలు చేయబట్టే. జోగులాంబ గద్వాల జిల్లా బీచుపల్లి కృష్ణానది పుష్కరఘాట్ కాడికి ఒక పెద్ద మొసలి ఈదుకుంటా వచ్చింది. నదిలో నీళ్ళు ఎక్కువై గీ మొసలి ఒడ్డు కొట్టుకొచ్చిందని జనాలు చెప్పుకుంటాన్రు. మొదట దాన్ని చూసి నదికాడికొచ్చిన భక్తులు జాలర్లు ఉరుకులు పరుగులు పెట్టిండ్రు. కానీ అటెనక జాలర్లందరూ కలిసి గడుసుగా ఆలోచించి తాళ్లతోని ఆ మొసలిని నిమ్మలంగా ఒడ్డు గుంజుకొచ్చిండ్రు. గీ మొసలి ముచ్చట తెలివంగానే చుట్టుపక్కల ఊర్ల జనం అంతా దాన్ని చూసేటందుకు గుంపులుగా బీచుపల్లి ఘాట్ కాడికి పోయి వచ్చిండ్రు. ఈడనే ఉన్నది అసలైన తిరకాసు. ఒడ్డుకొచ్చిన ఆ ముసల్ని చూసి జనాలు ఆనదేవుని వాహనం అని దండాలు పెట్టుడు సాల్ చేసిండ్రు. ఎట్లనైనా ఈసారి వానలు మంచిగా పడి చేతికొచ్చిన పంటలు పచ్చగా వండాలని మొక్కుకున్నారు. ఏమున్నది, పురోహితుడు అనిల్ శర్మ సార్ వచ్చి ఆ మొసలి ముందే కూసోని మంత్రాలు చదువుకుంటా ప్రత్యేక పూజలు చాలు చేసిండ్రు. దానికి పసుపు కుంకుమలు పెట్టి పూలు జల్లి అచ్చం దేవుడికి మొక్కినట్టే మొక్కిండ్రు. ఈ పూజలు జరుగుతున్నంతసేపు ఆ మొసలు కూడా ఎవ్వరిని ఏం అనలేదు. మంచు మొద్దు నిద్రపోతున్నట్టు కదలకుండా మెదలకుండా గట్లనే ఉన్నది. పూజల కార్యక్రమం అంతా చక్కగా ముగిసినాక స్థానికులు ఫారెస్ట్ అధికారులకు ఫోన్ చేసి సమాచారం ఇచ్చిండ్రు. లగెత్తుకుంటా వచ్చిన అధికారులు ఆ మొసలికి ఎసొంటి గాయం కాకుండా జాగ్రత్తగా పట్టుకున్నారు. అటెనక దాన్ని తీసుకుపోయి భద్రంగా మళ్ళా కృష్ణానది నీళ్ళలోనే ఇడిచిపెట్టిండ్రు. మొసలి మళ్ళా నదిలోకి పోవడంతో అక్కడ ఉన్నోళ్ళంతా అమ్మయ్య అనుకుంటా ఊపిరి పీల్చుకున్నారు. ఏదేమైనా వానల కోసం మొసలికి పూజలు చేసిన గీ వింత ముచ్చట ఇప్పుడు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతుంది. ఇక గట్టి చర్చకే దారి తీస్తున్నట్టున్నదిలా. ఎవరి నమ్మకం వాళ్ళది పట్టుండ్రి.